మాటల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫుట్పాత్ మీద కూర్చొని చేతిలో ఉన్న రింగ్ ను అటు ఇటు తిప్పి చూస్తూ జ్యువెలరీ షాప్ అతను చెప్పినట్టు ఈ రింగ్ కొంచెం కూడా స్పెషల్ కాదా, మరలాంటప్పుడు నిన్న రాత్రి దీన్ని తాకగానే లైటింగ్ ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే స్కూల్ స్టూడెంట్స్ కొందరు అటువైపుగా వెళ్తూ కృష్ణను చూశారు. వాళ్ళలో కొందరు కృష్ణ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. ఏ ఇటు చూడు, ఇక్కడ ఎవరున్నారో అని కృష్ణ వైపు చేయి చూపిస్తూ అన్నాడు విమల్ అనే అబ్బాయి. అతని పక్కనే ఉన్న జయంత్ వెటకారంగా మన క్లాస్మేట్ కృష్ణ కదా, ఎంతైనా క్లాస్ టాపర్, అతన్ని మనం గుర్తుపట్టలేకపోతే ఎలా అని చెప్పాడు. అవును మరి, ఇంతకు క్లాస్ టాపర్ గారు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నట్టు అని విమల్ అడగగానే పక్కనే ఉన్న రోహన్ అనే అబ్బాయి కల్పించుకుని, వీడికి ఇక్కడ ఇల్లుంటే కదా, వీళ్ళ నాన్న ఎక్కడో దూరంగా ఒక చిన్న ఇంట్లో ఉంటాడు, అక్కడ నుంచి ఇక్కడికి డైలీ రావాలంటే అస్సలు కుదిరే పని కాదు, సో వీడు విష్ణు దగ్గర ఉంటున్నాడు, రెంట్ కూడా ఇప్పుడు తెలుసా, ఫ్రీగా విష్ణుతో రూమ్ షేర్ చేసుకుంటాడు అని విక్రించినట్టు మాట్లాడాడు. అప్పుడు విమల్ సాగదీస్తూ, అవునా, కొందరంతేలే సిగ్గుతులేస్తారు, అదేదో సొంత రూమ్ అయినట్టు హాయిగా సెటిల్ అయిపోతారు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఆ మాటలు అన్ని విని కృష్ణ ఎంతో ఓపికగా వాళ్ళను ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. పోదాం పదండ్రా, తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుందాం, టాపర్స్ గురించి మనకెందుకులే అని వెటకారంగా జయంత్ నవ్వుతూ చెప్పిన తరువాత మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతూ అతనితో